నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధింపు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. ప్రముఖ సంస్థ సిపి టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం. కడపలో మద్యం మత్తులో యువకుడి వీరంగం. రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి హల్చల్. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం. శాంతి ఒప్పందానికి మోదీని ఆహ్వానించిన ట్రంప్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ల కేంద్రంగా ఉన్న షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులు ర్యాలీలుగా వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల కార్యాలయం వద్దకు వాహనాలను పూర్తిగా నిషేధించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు కేవలం 4 మాత్రమే కార్యాలయంలోకి అనుమతించనున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే 18 మార్గాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీత పేరును ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ బరిలో నిలవనున్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నామినేషన్లు వేయడానికి 10 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. పశ్చిమ మండలం డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్ డీసీపీ, 2 ఏసీపీలు, 5 సీఐలు, 9 మంది ఎస్ఐలతో పాటు 59 మంది సిబ్బంది, 2 ప్లాటూన్ల బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఈ భద్రతా వలయం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది. నగరంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా శంకుస్థాపన చేశారు. నాస్డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్ సంస్థ సిపి టెక్నాలజీస్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. దాని అనుబంధ సంస్థ అయిన సిపి ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించనున్నారు. కేవలం డేటా సెంటరే కాకుండా ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టు కోసం సిపి సంస్థ 2 దశల్లో సుమారు 1500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దాదాపు 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ నగరం అంతర్జాతీయంగా ఒక కీలకమైన డిజిటల్ గేట్వేగా మారనుందని, ఇది రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కడపలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నడి రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి దానిపైకెక్కి హల్చల్ చేశాడు. తన కూతురుపై రేప్ చేశారని, ఆమె చనిపోయిందని హంగామా సృష్టించాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ చంపేస్తారో అనే భయంతోనే టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా ఓట్లు వేశామని చెప్పాడు.
తమ కుటుంబం వైఎస్ కుటుంబానికి వీరాభిమానులం అంటూ అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు. రోడ్డుపై ప్రయాణికులను అడ్డుకుంటూ వారికి ఇబ్బందులు కలిగించాడు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగి అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈజిప్ట్ వేదికగా జరిగే శాంతి ఒప్పందానికి ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై భారత పీఎంఓ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి కూడా ఈ శాంతి ఒప్పందానికి రావాలని మోదీకి ఆహ్వానం పంపారు. జనగామ జిల్లా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక ఎన్ఎంఆర్ గార్డెన్లో ఘనంగా జరిగాయి. ఈ సంబరాలను సోషల్ వాయిస్ ఫౌండేషన్ మరియు జనగామ రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలక పాత్ర వహించినందుకు గాను ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగాళ్ల ఉపేందర్ను జిల్లా సాధన ఉద్యమకారుడిగా గుర్తించి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య మరియు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు రహిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా రాగాళ్ల ఉపేందర్ను శాలువాతో కప్పి ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాగాళ్ల ఉపేందర్ మాట్లాడుతూ జిల్లా సాధన కోసం పోరాడిన స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జిల్లా సాధన కోసం మనం ఎలా అయితే పోరాడామో నేడు అదే బాధ్యతతో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఉద్యమించాలని అన్నారు. అనిల్ గారిని వెతుకు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి త్వరగా అన్నారండి. జనగామ అంటేనే ఒక ఘన చరిత్ర కలిగిన గడ్డ. జనగామ అంటేనే వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరినిచ్చిన గడ్డ. రజాకార్ల మూకలు నిర్బంధంతో అణిచివేతలకు గురి చేస్తున్న సమయంలో ఆ రజాకార్ల మూకలను తిరుగుబాటు చేసి కేతనాన్ని ఎగరేసిన గడ్డ జనగామ గడ్డ. అలాంటి త్యాగాలకు వీరులకు పుట్టిన గడ్డ జనగామ. రవాణా పరంగా తెలంగాణ భౌగోళిక ముఖ చిత్రానికి సెంటర్. పరంగా అన్ని జిల్లాలకు ఈ జిల్లా నుంచి పోవడానికి అవకాశం ఉంటది. జనగామ జిల్లా చరిత్రలో సజీవంగా నిలిపే విధంగా, పోరాటానికి చిహ్నంగా ఉండే విధంగా తెలియాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ జనగామ పోరాడి సాధించుకున్న అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉన్నది. అభివృద్ధి విషయంలో, రవాణా విషయంలో, ఉపాధి విషయంలో, అనేక అంశాల విషయంలో కూడా పూర్తిగా వెనుకకు నెట్టివేయబడ్డ జిల్లాగా జనగామ మారిందనే విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ జిల్లాకు అమలైన హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు. ఇండస్ట్రియల్ కారిడార్ జనగామకు కేటాయించబడి ఉన్నది, ఇంతవరకు అమలు కాలేదు. అదేవిధంగా పారిశ్రామికకు సంబంధించిన కొన్ని పరిశ్రమలు ఈ జిల్లాకు ఉన్నాయి, అమలు కాలేదు. విద్యాపరమైన సౌకర్యాలు ఉన్నాయి, అమలు కాలేదు. ట్రాఫిక్ పరమైన సౌకర్యాలు ఈ జిల్లాకు అలాట్ అయి ఉన్నాయి, ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పటికీ ఉపాధి అవకాశాలు లేక ఉదయం పుష్పులకు ప్రయాణమై నిత్యం మల్ల కాకతీయకు రిటర్న్ వచ్చి పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఇక్కడ చదువుకున్న యువత హైదరాబాద్ కు వలసపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ జనగామ జిల్లా పాలకులకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే జనగామ జిల్లా యువకులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు. అధికార యంత్రాంగాన్ని ఒకవైపు, రాజకీయ పక్షాలను మరొక వైపు, పాలకులను మరొక వైపు ఈ మెదక్ జిల్లా కొల్చార మండలం ఏడుపాయల ప్రాంతంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఏడుపాయలకు వెళ్లే రహదారులని ఒక వించె రావడంలో గుర్తు తెలియని దుండగులు ఒక మహిళపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను చెట్టు కట్టేసి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మెదక్ రూరల్ సీఐ డీఎస్పీ ప్రసన్న కుమార్, కొల్చారం ఎస్ఐ మొహనుద్దీన్, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో సహా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధితురాలిని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ నాయకులు దుర్గం చెన్నయ్య పట్టణంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ హామీల అమలు తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దుర్గం చెన్నయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్యారంటీ కార్డుల ద్వారా అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలకు ముఖ్యంగా ఇంటింటికి లక్షలాది రూపాయలు బాకీ పడిందని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మోసానికి రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఆయన బెల్లంపల్లి ప్రజలకు సూచించారు. కార్మికులకు నెలకు 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, కళ్యాణ లక్ష్మిని వెంటనే, విద్యార్థులకు స్కూటీని వెంటనే, సంవత్సరానికి 5 లక్షలు వెంటనే, రైతులకు రైతు భరోసా వెంటనే, 500 బోనస్ వెంటనే. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. షాదీ ముబారక్ను తర్వాత తులం బంగారం ఇస్తా అన్నారు అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. అట్లాగే ముసలి వాళ్లకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు. ఇచ్చి ఇప్పటి వరకు కూడా 4,000 పాత 2,000 కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 వస్తున్నాయి, కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకా 2,000 కల్పిస్తానని అవి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటికేమైంది, 22 నెలలు అయింది. 22 నెలలు ఇంటూ 2,000 వేసుకుంటే ఒక్క ముసలి తల్లికి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. అయితే ఇంకా ఏమన్నాడు, ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ గారు ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉంటే ఒక్కరికే ఇస్తున్నాడు, నేనైతే అవ్వకిస్తా తాతకిస్తా, అవ్వకు 4,000 ఇస్తా తాతకు 4,000 ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాడు. మాటిచ్చి అసలు ఇద్దరికి కాదు కదా ఒక్కరికి కూడా 4,000 రూపాయలు ఇస్తలేడు. అంటే ఒక్కరికి ఇచ్చిన 2,000 రూపాయల చొప్పున 22 నెలలు అంటే 44,000 రూపాయలు రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక్క ముసలి తల్లికి బాకీ పడ్డాడు. అది రేవంత్ రెడ్డి వెంటనే ఈ 44,000 ఏదైతే ఇస్తానన్న మాట ప్రకారం 44,000 ప్రతి వృద్ధురాలకు ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 2,500 చొప్పున నేను ఇస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. కోడలకు 2,500 ఇస్తా అన్నాడు, బిడ్డకి 2,500 ఇస్తా అన్నాడు, అత్తకి 2,500 ఇస్తా అన్నాడు, ముస్లాంకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కట్టుకథలు మాటలు మాట్లాడిండు ఆ రోజు. అయితే ఇవాళ ఒక మహిళకు ఆయన ఎంత బాకీ పడ్డాడు, 2,500 ఇంటూ ఇవాళటి వరకు 22 నెలలు అవుతుంది కాబట్టి ఒక మహిళకు 55,000 రూపాయలు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి మరి ప్రతి మహిళకు 55,000 రూపాయలు ఇచ్చి 2,500 రూపాయల స్కీమును అతను తప్పకుండా ఆ స్కీమును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 6,000 రూపాయలు ఇస్తా అన్నాడు కాబట్టి మరి 22 నెలలు అవుతుంది, 22 నెలలు ఇంటూ 44,000 రూపాయలు ఇవాళ ఒక వికలాంగులకు బాకీ పడ్డాడు అతను. షాదీ ముబారక్ చెప్పిన కదా, షాదీ ముబారక్ చెప్పి కళారంగంలో విశేష కృషి చేసిన ప్రతిభావంతులను తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2021, 22, 23 సంవత్సరాలకు గాను కలైమామణి పురస్కారాలను ప్రదానం చేశారు. మొత్తం 90 మంది కళాకారులు వివిధ విభాగాల్లో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. 2021 సంవత్సరానికి గాను నటనా విభాగంలో ప్రముఖ నటి సాయి పల్లవి ఈ పురస్కారానికి ఎంపిక కాగా ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా ఆమెకు అవార్డును అందజేశారు. అలాగే నటులు ఎస్జే సూర్య, విక్రమ్, ప్రభు తదితరులు కూడా పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. సంగీతం, నృత్యం, నాటకం, సినిమా వంటి విభాగాల్లో విశేష కృషి చేసిన కళాకారులను ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. కలైమామణి పురస్కారం తమిళనాడులో కళారంగానికి ఇచ్చే అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. ఈ పురస్కారాల ద్వారా కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.